నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మణ్ మహాదేవ్. సీజన్ 1లో ఫస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేసుకోండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండి. కావాల్సిన ఐటమ్స్ ఎగ్స్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు, నూనె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేపాలి. మరీ ఎక్కువగా వేపకూడదు, ఎక్కువగా వేపితే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందండి. సో లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. అలా వేపిన తర్వాత కరివేపాకు వేసుకొని కాస్త కలపాలి. కరివేపాకు ముందైనా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం అనమాట. అవి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడైనా రెడీ చేసుకోవచ్చు, ముందైనా రెడీ చేసి పెట్టుకొని వేసుకోవచ్చు. అప్పుడప్పుడు రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయాలి. టమాటోలో సీడ్స్ తీసేసి వేసుకోవాలండి, ఎందుకంటే ఆ సీడ్స్ వల్ల కర్రీ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. ఆ సీడ్స్ లేకుండా వేసుకుంటే కర్రీ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అవి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి వాటిని కాసేపు వేగనివ్వాలి. ఎక్కువసేపు వేపద్దండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా వేపితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో పగలగొట్టి పెట్టుకున్న గుడ్లు వేసేసుకోండి. ఆ గుడ్లు వేసిన తర్వాత వెంటనే కలిపేయకండి, ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత కలపండి. వాటిని మొత్తం కర్రీలో కలిసేంత వరకు బాగా కలిపేయండి. అలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వండి. మూత పెట్టి వేపితే కొద్దిగా తొందరగా వేగిపోద్ది అనమాట. అలా వేగిన తర్వాత మూత తీసి 5 నిమిషాలు వేపుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు వేపిన తర్వాత అందులో నిమ్మకాయ రసం వేసుకోవాలండి. సన్న నిమ్మకాయలు అయితే గిన ఒకటలా వేసుకోండి, లేదా నిమ్మకాయలు పెద్దవి అయితే గిన సగం నిమ్మకాయ వేసుకోండి. సగం నిమ్మకాయ రసం అయితే కర్రీ మొత్తానికి సరిపోతుంది. అలా సగం నిమ్మకాయ రసం వేసి మొత్తం ఆ నిమ్మకాయ రసం కర్రీకి మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలిపేయాలి. ఇలా కలిపేసుకోండి, చూపిస్తున్నాను కదా ఇలాగా. అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుందండి. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.